ద్రోణాచార్యుడు తమ ప్రియపుత్రుడైన అశ్వత్థామకు చీకటిలో కూడా గురి చూసి బాణం వేయడం నేర్పించాడు. ఒక్కసారి రాత్రి వేళలో బాణాలు వేస్తూ సాధన చేస్తున్న అశ్వత్థామను చూసి, నీకు ఈ విద్య ఎలా తెలుసు? అది నాకు కూడా నేర్పించవా అని అర్జునుడు అశ్వత్థామను అడిగాడు. కానీ అశ్వత్థామ దానిని నిరాకరించాడు. దాంతో అర్జునుడి యొక్క ఏకాగ్రత గురించి తెలిసిన అశ్వత్థామ ఎట్టి పరిస్థితిలో కూడా రాత్రి సమయంలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టవద్దు అని గురుకులంలో ఉన్న వాళ్ళని హెచ్చరించాడు. వారు రాత్రి వేళలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టేవారు కాదు. ఒక్కసారి రాత్రి సమయంలో అర్జునుడు భోంచేస్తూ అశ్వత్థామ చీకటిలో కూడా గురి చూసి ఎలా కొడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక పెద్ద గాలి వీచి దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోతుంది. అతను తినేటప్పుడు చీకటిలో కూడా అప్రాయంగా తన చేయి నోటి దగ్గరికి వెళ్ళడాన్ని గమనించాడు. అప్పుడు ఏకాగ్రతతో సాధన చేస్తే గురి చూసి బాణం వేయవచ్చు అని అర్జునుడికి అర్థమవుతుంది.